మంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళు అడుగుతున్న సమస్యలను తీర్చేదానికి అవకాశం తీర్చాల్సింది పోయి వాళ్ళని బొక్కలో వేస్తాం అవి వేస్తాం ఇవి వేస్తామని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పాను. వ్యవసాయం దండగా, సో మీకు ఆవులో ఇనుములో పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినా మీరు ఇంతవరకు పెట్టుకోలే, నా మాట పెడచెవిన పెట్టినారు. ఈ మాటలా ఇంకోసారి యూరియా వేసిన బియ్యం తింటే అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితేనా ఇది? నువ్వు దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? మామూలు టైంలోనే ప్రజలందరికీ అవేర్నెస్ చేసి, రైతులందరికీ అవేర్నెస్ చేసి, ఆర్గానిక్ పంటలను నువ్వు దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించి, రైతులకు కల్పించి, అటువంటి వాతావరణాన్ని సృష్టించి నువ్వు ఆర్గానిక్ పంట వేయండి అని చెప్తే సరిపోతుంది. కానీ పంట మొదలయ్యి ఖరీఫ్ మొదలయ్యి దాదాపు 3 నెలలు పూర్తయిపోయింది. నువ్వు ఖరీఫ్ కంటే 1 నెల ముందే ప్లాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత పంట వేస్తున్నారు, ఎంత పంట వేస్తే ఎంత ఎరువులు కావాలి, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ గతం నుంచి ఉన్నాయి. 7-8 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్న పరిస్థితి. మనం ఆ ప్లానింగ్ లేక, ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మన ప్రవర్తన ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు.